బీఆర్ఎస్ మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయి. సో కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. 2-3 ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కూడా తెలంగాణ భవన్ సాక్షి ఆయన మాట్లాడిండు. సో కాంగ్రెస్ నాయకులు దీని మీద పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. సో నాతో పాటు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్. ముందుగా నమస్తేనా. నమస్తే. కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? 2-3 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తున్నారంట, అంటే దేనికి సంకేతాలు, ఎట్లా చూస్తారు దీన్ని? కేటీఆర్ గారికి నేను మొన్నే చెప్పిన చిప్పు పోయింది. ఆల్రెడీ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్తో ఉన్న మతి పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 2-3 నెలల్లో ఆయన పార్టీ క్లోజ్ కాబోతుంది. 2-3 ఏళ్ల కలగంటాడు ఆయన. 2-3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, నీ పార్టీ ఉండదు. నిన్న హైదరాబాద్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే హైదరాబాద్ కార్యకర్తలంతా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి, గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి, ఇంతకాలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దోపిడీ డబ్బుతోని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం చేసింది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పునాది లేకుండా పోయేటటువంటి ప్రమాదం వచ్చింది. అది చూసుకోమంటున్నాను. ఇప్పుడు మేము రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు, మేము పాలన కొనసాగిస్తాం. డిస్టర్బ్ చేసే పని మొదలు పెడితే నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఇప్పటికే మా పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పారు, మేము ఎవరిని గెలకం, మమ్మల్ని గెలికితే ఎవడు ఉండడు. నేను అంటున్నా బాబామర్దులు ఇద్దరు మిగులుతారు. అంటే గేట్లు ఓపెన్ చేస్తే అందరూ ఇప్పుడు రెడీ ఉన్నారు, ఖాళీగానికి రెడీ ఉంది. ఒక్క ఎమ్మెల్యే ఉండడానికి సిద్ధంగా లేరు. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి పద్ధతి ప్రకారం పనిచేస్తూ ఉన్నాం. ప్రజలకు ఎట్లా మేలు చేయాలి, వీళ్ళు దోసుకున్న దోపిడీని ఎట్లా బయటికి తీయాలి, మేము ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేయాలి. 10 సంవత్సరాల నుంచి కష్టాలతో జనాలు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి, ఈ అప్పులు ఎట్లా తీర్చాలి, ప్రజలను ఎట్లా నిలబెట్టాలి, గౌరవంగా బతికే పరిస్థితులు తీసుకురావాలని మేము ఆలోచిస్తున్నాం. ప్రభుత్వాన్ని కూలుస్తాం, మేము అధికారంలోకి వస్తాం, ప్రజా తీర్పును గౌరవించాం. ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్క ఎమ్మెల్యే ఉండడాడు. ఇప్పుడు ముగ్గురే మిగులుతారు, కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు. ఈ ముగ్గురు తప్ప ఇంకోటి మిగిలాడు. ఇప్పుడు కేటీఆర్ గతంలో పల్లారాజేశ్వర రెడ్డి ఇలాంటి వాళ్ళు కూడా మాట్లాడారు. మళ్ళా 6 నెలల్లో ఏడాదో పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటాడు. అందుకనే అందరికంటే ముందు అదే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళే రానికి రెడీ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఎందుకు మాట్లాడుతూ నేను అందుకనే చెప్తా ఉన్నాను, ప్రజాస్వామ్యాన్ని ప్రజల తీర్పును గౌరవించి పనిచేయడం మా బాధ్యత. దొంగ తిరుగుడు పనులు చేస్తే ఎటువంటి గుణపాఠం నేర్పించాలో అది నేర్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు ఏక్నాథ్ షిండే అంటున్నాడు రేవంత్ రెడ్డిని, చోటా మోడీ అంటున్నాడు, లోక్సభ ఎన్నికల తర్వాత మొత్తం మీరు బీజేపీ కలిసిపోతారంట. ఇవాళ మీరు ఇంటర్వ్యూ అడుగుతున్న సందర్భంలో అస్సాంలో రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గుడికి పోనీయకుండా అడ్డుకుంటే రోడ్డు మీద కూర్చొని నిరసన దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నాం. మనం బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయిందని మాట్లాడేటోడు ఎవరైనా ఏమన్నా దానికి సిగ్గుచరం ఉంటుందా, దానికి ఎవరైనా పట్టించుకుంటాడా, ఆ మాటకి ఏమైనా వాల్యూ ఉంటుందా? మనం ఆలోచించాలి కదా మాట్లాడే ముందు. మనం మాట్లాడేదానికి ఏమైనా వ్యాలిడిటీ, క్రెడిబిలిటీ పోతుంది అనేది. అంటే క్రెడిబిలిటీ లేని వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడవచ్చు అనుకుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ ఒకటికొకటి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులు ఉన్నటువంటి పార్టీ రేపు బీజేపీని ఓడించి మేము ప్రభుత్వంలో రావడం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అసలు బీఆర్ఎస్ రోల్ అయిపోయింది. వాళ్ళు ఎప్పుడైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారినరో వాళ్ళ రోల్ అయిపోయింది. ఎప్పుడు ఫక్తు రాజకీయ పార్టీలను పెట్టుకొని దోసుకోవడం మొదలుపెట్టిరో ప్రజలు దూరం అయిపోయినరు. ఇవాళ మిగిలింది ఏమున్నది వాళ్ళ దగ్గర? ఏమీ లేదు. అడ్డగోలుగా కొన్ని ఛానల్స్ని అడ్డగోలుగా ప్రచారం చేసి వ్యతిరేకంగా అట్లా గెలిచిరని మిమ్మల్ని అంటున్నారు. ఇప్పుడు ప్రజలు పిచ్చోళ్ళ అంటే ఓట్లేసి మమ్మల్ని గెలిపించిన ప్రజలు పిచ్చోళ్ళ. మాకు ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద నమ్మకం ఉంది. ప్రజలు గెలిపించారు, అసహించుకుంటున్నారు, వాళ్ళ కార్యకర్తలు అసహించుకుంటున్నారు. ఇంకోళ్ళ దాకా వదిలిపెట్టు, ప్రజల దాకా వదిలిపెట్టు. రివ్యూ మీటింగ్లు పెడితే కేటీఆర్ను తిట్టని కార్యకర్త నాయకుడు ఎవడన్నా ఉన్నాడు ఆ బీఆర్ఎస్ పార్టీలో? నువ్వు చేపట్టే ఓడిపోయినవారు ముఖం పట్టుకొని తిడుతున్నారు. చీమునెత్తునవాడు ఉంటే పక్కకు కూర్చోవాలి, రిజైన్ చేయాలి, ఆయన పోస్టుకు బాధ్యత తీసుకోవాలి. కేసీఆర్ను ఊడగొట్టిరు, ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో కొద్ది రోజుల్లో లోక్సభ ఎలక్షన్ కూడా వస్తుంది. ఈలోపే 6 గ్యారంటీలు అమలు చేయాలి, తర్వాత తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి అమలు చేయట్లేదని వెనక్కి దిగే ప్రయత్నం జరుగుతుందని హరీష్ రావు అంటున్నాడు. అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే అమలు చేయాలంటున్నాడు హరీష్ రావు. హరీష్ రావు గారు మాట్లాడతాడు. హరీష్ రావు ఈ మామ తలకాయ నరకరా అంటున్నాడు. ఎందుకు మాట్లాడంటే దళితుని ముఖ్యమంత్రి చేయకుండా నేను తలకాయ నరుపుకుంటా అన్నాడు. కొన్ని హరీష్ రావు అగ్గిపేట పట్టుకుని ఏమైనా దళగ పెట్టుకునే పని చేసిండా? ఉద్యమంలో రెచ్చగొట్టి ఇవాళ 1200 మంది చచ్చిపోవడానికి కారకుడైంది. సిగ్గుశరం లేకుండా మాట్లాడితే ఎట్లా? ఆయన బుద్ధి ఉండాలి కదా మాట్లాడే ముందు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నాం, చేస్తున్నాం.
ఎలక్షన్ కోడ్ వస్తే పక్కకు పోతుంది 6 గ్యారంటీ ఎందుకు అమలు చేయమనుకుంటారు మీ లేక అబద్ధాలు చెప్పేటోళ్ళమా మోసాలు చేసేటోళ్ళమా లేకుంటే ఏ గుడికాడ ఆ పాట పాడేటోళ్ళమా మేము కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాట్లాడి చెప్పిందంటే ప్రామిసరీ నోటు మీద రాసిచ్చినట్టే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటను 100% అమలు చేస్తుంది మీ లేక పారిపోయేటటువంటి వాళ్ళం కాదు అసలు మీకెందుకు టెన్షను ప్రజలకు మాకు జరిగిన ఒప్పందం ప్రజలు మాకు ఓట్లు వేసారు ప్రజలకు మేము గ్యారంటీ ఇస్తున్నాం అసలు నువ్వెవని అడగనికి నీకేం అర్హత ఉంది నీకేం హక్కు ఉన్నది 14 సంవత్సరాల ఉద్యమంలో చెప్పిన ఒక్క హామీని అమలు చేయలేవు నువ్వు మేము చెప్పలేదని చెప్పి తప్పించుకుంటేవి కాబట్టి నీకేం నైతిక హక్కు లేదంటున్నాను నువ్వు ఓడిపోయి మూలకు కూసో నీతో ఏమీ కాదు నువ్వేమీ చేయలేదు చూస్తే తెలుస్తూ ఉన్నది మొత్తం పొక్కలన్నీ బయటపడుతున్నాయో ఒక్కొక్క డిపార్ట్మెంట్ దవ్వుతూ ఉంటే వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల అప్పులు బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తం దివాళా తీయించేసి ఈ రాష్ట్రాన్ని మొత్తం పందికొక్కులు తోడినట్టు తోడేసిండ్రు అంతకంటే ఘోరమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది మీరు చూస్తున్నారు వేల మంది రోజుకు మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రి దగ్గరికి డిప్యూటీ సీఎం దగ్గరికి వేల మంది ప్రజలు 10 సంవత్సరాలుగా ఇవాళ పేరుకపోయినటువంటి సమస్యలను పట్టుకొని వచ్చి మాకు న్యాయం చేయమని అడుగుతూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ మంత్రి క్యాబిన్ కన్నా వచ్చి ఒక్కసారి చూడండి మీరు ఏ మంత్రి క్యాబిన్ కన్నా ఇప్పుడు వచ్చేసి చూడండి ఎన్ని వేల మంది ఒక్కొక్క మంత్రుల దగ్గర దరఖాస్తులు పట్టుకొని జనం ఉన్నారో మీకు కనబడతా ఉంది ఎందుకు ఇంతమంది వస్తున్నారు వాళ్ళకి ఆల్రెడీ ప్రజలకు భరోసా వచ్చింది ప్రజాపాలన వచ్చింది ప్రజాప్రభుత్వం వచ్చింది మాకు సమస్యలు పరిష్కరిస్తారనే నమ్మకం వచ్చింది మీరు కనీసం ప్రజల్ని గెలవలేదు ఓదార్చే ప్రయత్నం చేయలేదు బాధలు తీర్చే ప్రయత్నం చేయలేదు మీకు మాట్లాడే హక్కు ఎక్కడిది మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెక్స్ట్ మంత్ నుంచి కరెంటు బిల్లులు మేమే కడతామని ముఖ్యమంత్రి చెప్పిండు సాక్షాత్ గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నాడు ఇప్పుడు కూడా ఉన్నాడు కానీ ఇప్పటి నుంచి కరెంటు బిల్లులు ఖచ్చితంగా సోనియా గాంధీ ఇంటికి పంపించాలంటున్నాడు కేటీఆర్ నేను ఏమంటా అంటే కేటీఆర్కి ఏం సంబంధం గృహలక్ష్మి పథకానికి ఇంప్లిమెంట్ పూర్తి స్థాయిలో ఇప్పుడు జరుగుతుందా మళ్ళీ ఇంకా టైం తీసుకుంటారు నేను ఏమంటున్నా అంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తామని మేము చెప్పినాం ఇది 100 రోజుల గ్యారంటీలో ఒక స్కీమ్ ఓకే ఈ 100 రోజుల లోపల దీన్ని అమలు చేస్తాం నంబర్ 1 నంబర్ 2 అసలు కేటీఆర్కి ఏం సంబంధం 85,000 కోట్ల రూపాయల విద్యుత్ శాఖ బకాయిలు చేసిపోయిన దొంగలు కదా మీరు మొత్తం విద్యుత్ డిపార్ట్మెంట్ను ప్రైవేట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ చేతులు పెట్టిపోయారు మొత్తం నాశనం చేసిర్రు అప్లపాలు చేసిర్రు దివాళా తీయించారు అందుకనే ఫైల్ ఎత్తుకపోయారు కంప్యూటర్లు ఎత్తుకపోయారు పేపర్లు ఎత్తుకపోయారు ప్రభుత్వం మారంగానే కంప్యూటర్లు ఎత్తుకపోయిన దొంగలు ఎప్పుడన్నా చూసినామా మనం 70 సంవత్సరాల్లో ఈ దొంగలు కంప్యూటర్లు ఎత్తుకపోయిన దొంగలు ఫైల్ ఎత్తుకపోయిన దొంగలు వీళ్ళు కుర్చీలు కూడా ఎత్తుకపోయారు కిటికీలకు అద్దాలు కూడా విక్కపోయారు ఇంత దుర్మార్గంగా వ్యవహరించేటువంటి ఏడన్నా ప్రభుత్వం మారితే ప్రభుత్వం ప్రజల ఆస్తి అది కాబట్టి నేనేమన్నా కేటీఆర్కు కేసీఆర్కు అసహనం వాళ్ళు ఏమనుకున్నారంటే మేము నిజాం రాజు లెక్క కలకాలం మేమే ఉంటాం ప్రజల్ని దోసుకోవచ్చు ఇది ప్రజాస్వామ్యం కాదనే మూడ్లో ఉన్నారు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఓట్లు వేస్తారు ప్రజలు తమ పాలకులను నిర్ణయించుకుంటారు ఈ సోయితం లేరు అందుకనే ప్రభుత్వం మారుతుందని అనుకోలే వాళ్ళు ప్రజలు మభ్యపెట్టవచ్చు ఓట్లతో పైసలతో కొనవచ్చు అనుకున్నారు కాబట్టి దోపిడీ చేసిన డబ్బునంతా గుమ్మరిస్తే జనం అమ్ముడుపోతారు అనుకున్నారు కానీ తెలంగాణ ప్రజలు విజ్ఞులు పోరాట యోధులు చైతన్యం కలిగినటువంటి వాళ్ళు వీళ్ళని ఓడగొట్టాలనుకున్నారు ఇంటికి పంపించేసారు అందుకని మేము ఏదైతే చెప్పినామో ఆ ప్రతి అంశాన్ని 6 గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి అంశాన్ని 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం నేను ఇంతకుముందు కూడా చెప్పిన 4.5 సంవత్సరాలనే పూర్తి చేస్తాం మిగతా వాళ్ళకి అబద్ధాలు చెప్పాం ఇవాళ ఒక పాలన సెట్ చేసే పని నడుస్తుంది మీరు చూస్తూ ఉన్నారు ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేసారు ఎవరు తీసుకొచ్చారు కేసీఆర్ను కేటీఆర్ను జోకిన పెట్టలే కాంగ్రెస్కి జోకేటోళ్ళం కూడా పెట్టలే మేము చట్ట ప్రకారం పాలన చేసేటటువంటి అధికారులను తీసుకొచ్చి పెట్టిండు రేవంత్ రెడ్డి గారు న్యాయ ప్రకారంగా ప్రజల పక్షాన రాజ్యాంగం ప్రకారం పనిచేసేటటువంటి అధికారులను పెట్టారు అడ్మినిస్ట్రేషన్ కుప్ప చేసిపోయారు కదా కలెక్టర్లు పనిచేయకపోయా అంతకుముందు ఆఫీసర్లు లేవు అసలు సెక్రటరీకి పోయేటోళ్ళు లేడు అడ్మినిస్ట్రేషన్ లేకుండా చేసిపోయారు కదా అడ్మినిస్ట్రేషన్ స్టెట్ చేసే పని నడుస్తుంది ఎక్కడెక్కడ ఏం లోపాలు ఉన్నాయో మీకు పౌర సరఫరాల శాఖ రివ్యూ చేస్తే 14,700 కోట్ల అప్పులు ఏంది ఇంత దుర్మార్గమా 2,000 రైస్ బిల్లులు ఇవాళ విడిగా ఇచ్చినటువంటి బియ్యాన్ని అంతా పక్క పడేసి దోసుకొని పోయినటువంటి పరిస్థితి 6,000లో 5,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఒక్క మిల్లుల దగ్గర ఇవ్వాలా ఒక్కొక్క శాఖ రివ్యూ చేస్తుంటే అసలు ఎంత దుర్మార్గం జరిగింది ఎంత దోపిడీ జరిగిందో తెలుస్తుంది ఇక్కడ జిహెచ్ఎంసీది ఒక్క రివ్యూ చేస్తే 75 కోట్ల రూపాయలు ఉత్తగా ఏం పని చేయకుండా ఎత్తుకున్నారు వీళ్ళు ఈ దొంగలనేం కదా అంతకంటే ఎక్కువ ఊడ్చుకొని పోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు 100 రోజులో ఏడాదో ఇవన్నీ అమలు కాకపోతే ప్రజలందరూ తిరగబడతారంట తిరగబడితే పులి కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉందంట పులి బయటకు వస్తే ఆల్రెడీ దానికి పులికి బోన్ రెడీ ఉంది వల రెడీ ఉంది తీసుకుపోయి దాంట్లో పడేస్తాం వీళ్ళు జైలుకు పోవడం ఖాయం వీళ్ళు చేసిన దోపిడీ బయటికి రావడం ఖాయం కేటీఆర్ ఏ జైలుకి పోతారో
ఊచలు లెక్క పెట్టే పరిస్థితి రాబోతున్నది. హరీష్ రావు జైలుకు పోవడం ఖాయం. మీరు చేసినటువంటి దోపిడీ బయటికి వస్తుంది. దోపిడీ కంటే ఇంకేమైనా కొత్త పదం చూడాలి వీళ్ళ కోసం, అది కూడా సరిపోయేటట్లు కాళేశ్వరంపై చర్యలు ఉంటాయా మరి? 100% అవినీతి చేసిన వాళ్ళని లోపలేస్తామని ఖచ్చితంగా ఉంటాయి. కాళేశ్వరం ఒక్కటే కాదు, ఏ శాఖలో ఎవడెవడు ఎంత తిన్నాడో అవన్నీ కక్కిచ్చి రికవర్ చేసి ప్రజాస్వామ్యం జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మా పార్టీ అది చేస్తుంది, మా ప్రభుత్వం అది చేస్తుంది. లోక్సభ ఎన్నికల్లో ఎవరెవరు ఫైట్? మీకు బీజేపీకా, మీకు బీఆర్ఎస్కా? అసలు మాకు ఫైటే లేదు ఇంకోళ్ళతో, 1 సైడెడ్ ఉన్నాయి. ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. ఏం చేసింది బీజేపీ? ప్రజలకు ఒక్కొక్కళ్ళ అకౌంట్కు 15 కోట్ల లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇస్తాడు. ఇయ్యలే కదా. ఆయన చేసినటువంటి పని ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. దాంతో ఏం వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ. కాబట్టి నోట్ల బందీ అయితే పైసలు వచ్చేస్తాయి అన్నాడు ఆయన. నోట్ల బందీ చేసిండు, జనాలకు మేలగాలే 273 మంది చనిపోయినరు. వచ్చిందేం ప్రయోజనం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17కు 17 సీట్లు ఇక్కడ గెలవబోతున్నది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా గెలుస్తాం. టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ దరిదాపుల్లో కూడా లేవు. కానీ లోక్సభ ఎన్నికలు వేరు, అసెంబ్లీ ఎన్నికలు వేరు కదా. లోక్సభకు వచ్చేసరికి కొంత బీజేపీ ఫేవర్గా ఉంటుందని కొన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అయిపోయింది. ఎట్లా ఉంటుంది ఫైట్ అంటున్నా నేను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్కు పరిమితమైనటువంటి పార్టీ కాదు. భారతదేశంలో ఉన్నటువంటి 545 స్థానాల్లో పోటీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి పార్టీ. బీజేపీ పార్టీ అయినా కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళకు కొన్ని బూతుల్లో కార్యకర్తలే లేరు. కొన్ని రాష్ట్రాల్లో రిప్రజెంటేషన్ లేనటువంటి రాష్ట్రాలు ఉన్నాయి వాళ్ళకి. తమిళనాడు ఉందనుకో బీజేపీ ఏడు ఉంటుంది, కేరళ ఉందనుకో బీజేపీకి అడ్రస్ ఏడు ఉన్నది, కర్ణాటక ఉందనుకో బీజేపీకి మాకు ఫైట్ ఉన్నటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ ఉందనుకో బీజేపీ ఏడు ఉన్నది, తెలంగాణలో కూడా అదే పరిస్థితి వాళ్ళది. లాస్ట్ టైం పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. రెండోది, ఇక్కడ కేసీఆర్ గత 10 సంవత్సరాల్లో ఎట్లయితే అధికారంలో ఉండి అధికార దుర్వినియోగాన్ని పాల్పడి దోసుకున్నాడో సేమ్ పనిని ఇలా బీజేపీ దేశంలో అధికారంలో ఉండి పని చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్క 45 సంవత్సరాల క్రితం ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో ఆ పరిస్థితి తీసుకెళ్ళి 1 కాదు 2 కాదు 18 కోట్ల మంది దరిద్ర దిగువన నెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇప్పుడు దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ప్రభుత్వ రంగ సంస్థల్లోనే 65 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. భర్తీ చేయాలన్నటువంటి స్థితి ఇవాళ భారతదేశంలో ఉంది. కాబట్టి మోడీ ప్రధానమంత్రిగా పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్ను డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దిక్కు మతం దిక్కు చెప్తారు. నీ ఆర్థిక పరిస్థితి ఎట్లా మారింది, నీ జీవన ప్రమాణాలు ఏం పెరిగినాయి, మేము 10 సంవత్సరాలుగా ఏం చేసినాం అనే దమ్ము ధైర్యం ఉంటే బీజేపీకి అవి చెప్పమని చెప్పండి. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ వీటినన్నింటిని ఎట్లా చూస్తారు మీరు? నేను అన్నా ఇవన్నీ కూడా మోడీ ఫెయిల్యూర్స్ను డైవర్ట్ చేసే స్కీమ్స్. మోడీ తన చేతగాని తనాన్ని 10 సంవత్సరాల తన పాలనా వైఫల్యాన్ని దానివల్ల జరిగిన నష్టాన్ని డైవర్ట్ చేయడం కోసం అయోధ్యని రాముని అడ్డం పెట్టుకొని బతుకుదామని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు రాముని పూజించడం గౌరవించడం అందరి బాధ్యత, అందరం పూజిస్తాం. మోడీ గొప్పతనం ఏముంటుంది దాంట్లో? ఏముంటుంది? రామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకొని బతకాలనే నీచ రాజకీయాలు ఏంది నీకు? నువ్వు 10 సంవత్సరాలు ఏం చేసినావు చెప్పరాదు? 10 సంవత్సరాలు నీ పాలన వల్ల ప్రజలకు వచ్చిన మేలేందో చెప్పరాదు? దాన్ని అడ్డం పెట్టుకొని ఇదా చెప్పుకునేది? ఇదా నువ్వు చేసేది? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు, ఎన్ని జీవన ప్రమాణాలు పెంచినావో చెప్పు, ఎన్ని కంపెనీలు పెట్టినావో చెప్పు, ఎంతమంది బాగుపడరో చెప్పు, ఎన్ని కుటుంబాలు ముందుకు వచ్చినాయో చెప్పు. ఇవి లేవు నీ దగ్గర. అన్ని వర్గాలు ఈ దేశంలో ఖతమైపోయినాయి బీజేపీ తీసుకున్నటువంటి. లోక్సభ ఎన్నికల కోసమే ఇది ఒక స్టంట్ అని 100%. 10 సంవత్సరాల మోడీ వైఫల్యాల నుంచి బయటపడడం కోసం శ్రీరామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకొని తన రాజకీయ లబ్ధి పొందుదామని చూస్తున్నారు. భారత ప్రజలు విఘ్నులు కాబట్టి దీన్ని పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే ఇక్కడ ఎట్లయితే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఫెయిల్ అయిందో అక్కడ కూడా బీజేపీ అండ్ బీజేపీ అలయన్స్ పార్ట్నర్స్ కేంద్రంలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, ఈ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి 1 కాదు 2 కాదు 4000 కిలోమీటర్లు చైనా వచ్చేసింది భారతదేశంలో. ఏం మాట్లాడుతున్నాం? 7 కిలోమీటర్లకు లడాక్, 7 కిలోమీటర్ల అవతల వచ్చి చైనా ట్రూప్స్ కూర్చొని ఉన్నాయి. గ్రామాలు నిర్మించేసింది. భారతదేశం ఆక్రమణకు గురవుతున్నటువంటి స్థితి ఉంది. ఏం సమాధానం చెప్తారు మోడీ? ఏం సమాధానం చెప్తారు ఆయన? ఈ టైంలో చేసుడు కరెక్ట్ కాదంటారా మీరు? అసలు గుడి ఇప్పుడు నేను చెప్పట్లేదు, మన అందరికీ తెలుసు శంకరాచార్య పీఠాలు భారతదేశంలో పునాది దేశం. శంకరాచార్య పీఠాల చైర్మన్స్ ముఖ్యులు ఇవాళ 4 శంకరాచార్యులు చెప్తున్నారు పూర్తిగాని గుడి ప్రాణప్రతిష్ఠ చేయకూడదు అని. నేను అంటున్న పూర్తిగాని గుడి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది తప్పు. నంబర్ 1 శంకరాచార్యులు చెప్తా ఉన్నారు. రెండో ముఖ్యమైన పని ఏంది? భారత రాష్ట్రపతిని ఎందుకు పిలవరండి మీరు? నాకు అర్థం కాక అడుగుతా. ఒక గిరిజన మహిళ అని పిలవరా మీరు? ఆమె భర్త చనిపోయింది కాబట్టి ఆమెను పిలవట్లేదు. మరి నీకు భార్య లేదు కదా, నువ్వెట్లా ప్రాణప్రతిష్ఠ చేస్తావు? ఇది ఆగమ శాస్త్రాలకు విరుద్ధం అని చెప్పి ఆ శాస్త్రాలు తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏం సమాధానం చెప్తారు? వాళ్ళు చెప్తున్నారు మీ రాజకీయ అవసరాల కోసం దేవుణ్ణి
లాగకండి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అదే మాటను మేము చెప్తా ఉన్నాం. ఓకే. మోడీ తన శాతగానితనాన్ని, తన పాలనా వైఫల్యాన్ని, తన విధ్వంసాన్ని కాపాడుకోవడం కోసం శ్రీరామచంద్రమూర్తిని అడ్డం పెట్టుకున్నాడు. నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, చేతనైతే 10 సంవత్సరాల కాలంలో ఈ భారత ప్రజలకు ఏం చేసినావో చెప్పు. నువ్వు 1 by 1 ఏ అంశం మీద చర్చకు రావడానికన్నా సిద్ధం. ఎన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మించారు మీరు, ఎన్ని కొత్త కంపెనీలు పెట్టిరు, ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇచ్చారు మీరు, మాట్లాడదాం. జీవన ప్రమాణాలు ఏం పెరిగినాయో అది శాత కాదు. ఒక గిరిజన బలమైన నాయకుడిగా ఉన్నారు, ఒక గిరిజన సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు మీరు. బెల్లయ్య నాయక్ని ఎట్లా చూస్తారు? ఈ ప్రభుత్వంలో ఎట్లా చూడొచ్చు మేము? అంటే ప్రభుత్వానికి పెద్దలు ఉన్నారు, లోక్సభలో చూడాలా? పార్టీ నేను బెల్లయ్య నాయక్ పార్టీ కోసం పనిచేస్తాడు. బెల్లయ్య నాయక్ని ఏం చేయాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. నన్ను ప్రభుత్వంలో ఉపయోగిస్తారా లేకుంటే పార్లమెంటుకు పంపిస్తారా అనేటటువంటిది మా రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీ అధ్యక్షుడు నిర్ణయిస్తారు. మహబూబాద్ నుంచి మీరు లోక్సభ పోటీలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. నేను ఆశిస్తున్నారా లోక్సభ సీట్? అయితే నా పార్లమెంటు మహబూబాద్ పార్లమెంట్ నా సొంత పార్లమెంటు కాబట్టి నాకు అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా, అడుగుతున్నా. అయితే నన్ను ఏ స్థాయిలో పెట్టాలని పార్టీ నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇస్తే నిలబెట్టుకుంటారు అక్కడ? 100%. ఎందుకు చూస్ చేసుకున్నారు మరి? అంటే నా సొంత కాన్సెన్సీ, ఆ సొంత కాన్సెన్స్ ఒకటి. నేను ట్రైబల్స్ కోసం పనిచేస్తా, నా ఎజెండా అది. నా దేశంలో 740 గిరిజన తెగలు ఉన్నాయి. నేను పార్లమెంట్ మెంబర్ని అయితే ప్రతి తెగకు ఒక డెవలప్మెంట్ మోడల్ తీసుకురావడం కోసం ఫైట్ చేస్తా. అది నా లైఫ్ అంబిషను. దాంతోపాటు దేశంలో నేను బంజారా తెగకు సంబంధించిన 15 కోట్ల మంది బంజారాలు ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి దగ్గర దాదాపు 1 కోటి మంది ఉంటారు. 22 కోట్లలో 1 కోటి మంది బంజారాలే ఉంటారు. అయితే ఈ సౌత్ తప్ప నార్త్లో ఉన్నటువంటి ఎక్కువ బంజారాస్ కమ్యూనిటీ అంతా కూడా బీజేపీతో ఎక్కువ ఉంటుంది. 80%. నాలాంటి రేపు ఎంపీ అయితే అదంతా కూడా more than 50% బయట లాక్కరగలుగుతారు. సో 80% మీ అంటే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఉన్నారా వ్యక్తులు ఉన్నారు అక్కడ? సో అందుకే ఇప్పుడు మహబూబాద్ పార్లమెంట్కు నాకు మా సామాజిక వర్గం కాదు, అన్ని సామాజిక వర్గాలు నాతో ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలు నాతో బాగుంటాయి. నేను అందరితో అసోసియేట్గా పార్టీ ఓరియంటేషన్తో పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ క్యాడర్ అంతా కూడా నాతో బాగుంటుంది. చాలామంది పెద్దలందరూ కూడా అవుట్రేట్గా నువ్వు ఉంటే బాగుంటుంది, నువ్వు పార్టీ లైన్లో పనిచేస్తున్నావు, మేము సహకరిస్తామని చెప్తా ఉన్నారు. అందరూ ఆశీర్వాదం ఉంది. అంతిమంగా బెల్లయ్య నాయక్ గురించి బెల్లయ్య నాయక్ ఆలోచించడేది నేను ఎప్పుడు ఆలోచించాను. నేను పని గురించి ఆలోచిస్తా, పార్టీ ఆలోచిస్తుంది నా గురించి. ఎన్ని సీట్లు టార్గెట్ తెలంగాణలో? 17 సీట్లలో 17 సీట్లు గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మొత్తానికి లోక్సభ స్థానాలు 17కు 17 గెలవడమే కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెట్టుకున్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. చూద్దాం. అయోధ్య రామ మందిర నిర్మాణము బీజేపీ అంటే నరేంద్ర మోడీ లోక్సభ ఎన్నికల సమయంలో ఈ రామ మందిరాన్ని నిర్మించడం, ప్రాణప్రతిష్ఠ చేయడం, దీని మీద కూడా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం.